ఈ ఆఫ్ రోడింగ్ లవర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలని ఉంటారు చూసారు బెంగళూరులో ఉండి వాళ్ళకనమాట ఈ వీడియో. ఇట్లా వెళ్ళామంటే ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకి నంది హిల్స్ రోడ్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి దిబ్బగిరి హిల్స్ అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నంది హిల్స్ పక్కనే ఉందనేసి. ఇన్ని రోజుల నుంచి వచ్చినాను, ఇది నంది హిల్స్ పక్కన ఉంటే నాకే షాక్గా ఉంది. మార్నింగ్ రైడ్ ఎందుకు తెలుసు ఇట్లాంటి ఎక్కువ చేసేది, ఇట్లాంటి సన్ రైజ్ కోసమే అనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. 2 గుర్రాలు ఉంది, అదేం ఫుల్ ఎగురుతా ఉంది. సో ఇక్కడే బండ్లు వేసి వెళ్తానమ్మా. ఆడ చూడండి పైన ఎక్కుతా ఉండేది కనపడిస్తున్నారా. ఇక్కడ నుంచి చూడండి నంది హిల్స్ నీట్గా కనపడిస్తుంది. ఆడుంది కదా నంది హిల్స్, అదే నంది హిల్స్. ఒకవేళ నంది హిల్స్ రోడ్ వస్తూ ఉంటే ఇది కూడా విజిట్ చేయండి, సూపర్గా ఉందన్నమాట. నార్మల్గా నెక్స్ట్ వీడియో ఏదైనా అప్లోడ్ అయితే 5 o'clock అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. టైమింగ్స్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ వేరే చేస్తాను. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తాను. కొంచెం ఎంత బాగా కనిపిస్తుందో విలేజ్. నేను 3 kilometers ట్రెక్కింగ్ బాగుంది, కానీ ఏమమ్మా ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లాంటి రోడ్లు ఎవడు చెప్పండి ఆఫ్ రోడింగ్ చేస్తాడు. ఏందన్నా కూర్చొని వేసినావు, టైర్డ్ అయిపోయింది గైస్. అమ్మా ఫైనల్లీ టాప్ వ్యూకి అయితే వచ్చేసినాము గైస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటాను. చాలా రోజుల తర్వాత అయితే నేను సండే మార్నింగ్ రైడ్ చేస్తున్నాను గైస్. సో ఈరోజు వ్లాగ్ ఎక్కడికంటే దిబ్బగిరి బెట్ట అనమాట. మనం బెంగళూరు నుంచి దిబ్బగిరి బెట్ట వచ్చేసి 50 to 60 kilometers ఉంది. ఇది మెయిన్గా ఎవరికి తెలుసా, ఈ ఆఫ్ రోడింగ్ లవర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలని ఉంటారు చూసారు బెంగళూరులో ఉండి వాళ్ళకనమాట ఈ వీడియో. సో ఎవరెవరు ఆఫ్ రోడింగ్ చేయాలని ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మనతో పాటు ఎవరున్నారంటే MMK కన్నడిగా. సో ఈయన మన R15లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాడనమాట. హాయ్ బ్రో, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. పెట్రోల్ లేదంట. ఇది వచ్చేసి మనకు నంది హిల్స్ పోయే రోడ్లు అనమాట ఉండేది దిబ్బగిరి బెట్ట అనేది. సో మనకేం అంతేం కన్ఫ్యూజన్ ఉండదు. బెంగళూరు టు నంది హిల్స్ రోడ్ వేసుకోండా నంది హిల్స్ రోడ్లోనే చూపిస్తుంది మీకు దుబ్బగిరి బెట్ట అనేది. సో అక్కడికి నంది హిల్స్కి దుబ్బగిరి బెట్టకి ఒక 5 to 10 kilometers డిఫరెన్స్. మీకు ఒకవేళ టైం ఉంది 2 చూసుకోపోతామంటే 2 కూడా చూసుకోండి. నేను ఈ DJ Action 5 Pro సెట్టింగ్స్ అండ్ తక్కువ బడ్జెట్లో మీకు సెటప్ కూడా నేను చెప్తానమాట. చాలా రోజుల తర్వాత మార్నింగ్ రైడ్ చేస్తాను. ఇంత చలిలో చెయ్యిలు అంతా ఫ్రీజ్ అవుతుంది. యాక్చువల్లీ గ్లోవ్స్ చేసుకుందామనే ఉన్నా, బట్ ఏమంటే ఇది గోప్రోనే వస్తుంది. ఏంటి మమ్మీ ఎవడు ఈ కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసేదానికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో దానివల్ల నేను గ్లోవ్సెస్ వేసుకోలే. బట్ మీరంతా పక్కా గ్లోవ్సెస్, హెల్మెట్, షూస్ అంతా వేసుకొని రైడ్ చేయండి. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఇట్లాంటి రోడ్లో తోలితేనే మధ్యాహ్నం వేరే. సో వెళ్ళి ఒక మంచిగా ఆఫ్ రోడింగ్ చేసుకొని ఒక మంచి వ్యూ చూసుకొని దెన్ రిటర్న్ అయితే ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంటికి వెళ్దాము. సో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి గైస్. మన ఇంకొక 100 subscribers అయిందంటే మన 1K అయిపోతుంది గైస్. ఈ నంది హిల్స్ రోడ్ వెళ్తూ ఉంటే నాకు నా కాలేజ్ డేసే గుర్తొస్తుంది. సో అప్పుడైతే మేమంతా కాలేజీలు బంక్ చేసుకొని నంది హిల్స్కి వస్తాం అనమాట. చాలా సార్లు చెప్పలేని సార్లు వచ్చేసినాం అనమాట నంది హిల్స్కి. లీవ్ దొరికితే నంది హిల్స్, బంక్ కొట్టాలంటే నంది హిల్స్, అట్లా వచ్చి ఎంజాయ్ చేస్తాను. ఎవడు అడిగాడు నిన్ను? సో దుబ్బగిరి అన్నది దిబ్బగిరి. దీని అబ్బాయి దాని పలికేకే వస్తలే. దిబ్బగిరి వ్యూ పాయింట్ అండ్ ఆఫ్ రోడింగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లే వెళ్ళినామంటే ఒక 5 kilometers నంది హిల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఆఫ్ రోడింగ్ని ఎంజాయ్ చేయండి గైస్. ఆఫ్ రోడింగ్ అంటే మన రోడ్ ఉంటుంది, ఆన్ రోడింగ్ అంటే తార్ రోడ్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఇది నంది హిల్స్ పక్కన ఉంటే నాకే షాక్గా ఉంది. సో ఫస్ట్ టైం అనమాట విజిట్ చేస్తూ ఉండేది. సో చూద్దాం ఎట్లుంటుంది ఈ దిబ్బగిరి హిల్స్. మీకు ఎవరికైనా ఆఫ్ రోడింగ్ ఇష్టం లేని వాళ్ళు ఈ ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వచ్చి మార్నింగ్ రైడ్ ఎందుకు తెలుసు ఇట్లాంటి ఎక్కువ చేసేది, ఇట్లాంటి సన్ రైజ్ కోసమే అనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. అమ్మ చూసేకి ఎంత బాగుందో చూడండి సన్ను. గుర్రం అంతా ఉంది కదా బ్రో. వైట్ హార్స్ ఆయరా బంటి అది చూడు బ్రో. ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ గైస్. చూసుకోండి ఎట్లా ఉంటుందని. ఆడెక్కుతున్నారు చూడు వాళ్ళు గైస్. ఫస్ట్ అయితే ఆఫ్ రోడింగ్ బండ్లు వదులుతూ ఉన్నారంట, ఇప్పుడు ఏదో క్లోజ్ చేసినారంట. సో ఇది ట్రెక్కింగ్ వీడియో, ఆఫ్ రోడింగ్ వీడియో కాదు. సారీ, నేనేం చేసేదానికి అయ్యేలా. నేను ఆఫ్ రోడింగ్ ఉంటుందని ఫుల్ జోష్లో వచ్చినానన్నా. వీడు చూసి ఎట్లా అయిపోయింది.
ఫుల్ రెడీనా? ఫస్ట్ అయితే బండ్లను వదులుతున్నారు, ఇప్పుడు బండ్లు వదులుతాలే, బండ్లు అలో చేస్తాలే అనమాట. నార్మల్ ట్రక్కింగ్, నేను ఆఫ్ రోడింగ్ వీడియో అని చెప్పిన, మళ్ళీ నన్ను వేసుకోకండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈడ అలో చేస్తలేదు అనేసి ఇప్పుడు ట్రక్కింగ్ చేస్తున్నాము. సో వెళ్తా మీకు చూపిస్తాను ఎట్లుంటుంది అనేసి. చూడండి ఈడైతే బండ్లు పెట్టేసినాము. సో ఇట్లా వెళ్ళాల్సిందనమాట బండ్, బట్ ఆ పక్క బ్లాక్ చేసేసినారంట. సో ఎక్కువ యాక్సిడెంట్స్ దానివల్ల బ్లాక్ చేసేసినారు. సో అందుకనేసి అలో లేదనమాట. సో ఇక్కడే బండ్లు వేసి వెళ్తాము. ఆడ చూడండి పైన ఎక్కుతా ఉండేది కనపడిస్తున్నారా, ఆడెక్కుతా ఉన్నారు. జూమ్ చేయాలా? జూమ్ చేసినా కనపడిస్తలే. ఓ ఇక్కడ నుంచి చూడండి నంది హిల్స్ నీట్గా కనపడిస్తుంది. దో ఆడుంది కదా నంది హిల్స్, అదే నంది హిల్స్. చాలా రోజుల తర్వాత అయితే ట్రెక్కింగ్ చేస్తా ఉన్నా. యాక్చువల్లీ మన వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేది వచ్చేసి 6 o'clock అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నార్మల్గా నెక్స్ట్ వీడియో ఏదైనా అప్లోడ్ అయితే 5 o'clock అయితే అప్లోడ్ చేస్తాను అనమాట టైమింగ్స్. సో మీరు ఒకవేళ 5 o'clock ఫ్రీ ఉంటే మన వీడియోని చూసి సపోర్ట్ చేయండి. రండి వెళ్దా మాట్లాడుకుందాం ఎట్లుంటుంది ట్రెక్కింగ్ అనేసి. అయిపోతుంది చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ వేరే చేస్తానన్న. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తాలే. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనపడిస్తుందో విలేజ్. యాక్చువల్లీ పికాక్ కనపడిచ్చా, చాలా భిన్న రియాక్ట్ అయింది కదన్న. అది వచ్చే లోపలనే వెళ్ళిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నాము, బట్ ఆ లోపల పరిగెత్తి పూసింది. ఏందన్నా ఎక్కి ఇంతకే సుస్థ అయిపోతుంది. ఇదేం 3 kilometers ట్రెక్కింగే, బాగుంది. కానీ ప్రశాంతంగా ఎవరు ఎక్కువలే, సౌండ్లే, ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని వద్దాం. ఎక్స్పెక్ట్ చేసింది బండ్లో పోవచ్చు, ఇటు చూస్తే ట్రెక్కింగ్ అయిపోయింది. సో ఇది కూడా బాగానే ఉంది, అంతేం కష్టం అనిపిస్తలే. చూస్తాం ఎట్లుందనేసి. ఆఫ్ రోడింగ్ రోడ్ దీంట్లో బండి పోతుందో చెప్పండి, బండి పోతుందని. బండి కూడా పోదు, మనం పోయేకే చచ్చిపోతాను. ఈవెన్ రోడ్ కింగ్ తారు కూడా పోదు ఇక్కడ. అట్లుంది కదా రోడ్. ఇక్కడ ఎంత లోపలికి ఉందో చూడండి. వా ఏందన్నా కూర్చొని వేసినావు, పట్టుకుందా అయ్యలేదంటావా? సో మనకైతే ఎక్కి అలవాటు ఉంది. మనం 1-2 చేసింది నేను ట్రక్కింగ్లో దగ్గర అదో 10 వీడియో. టైర్డ్ అయిపోయింది గైస్. అమ్మా ఇంకా ఎక్కాల 30% అయినా. ఆయన చూడండి ఆడే కూర్చొనేసా. ఫైనల్లీ టాప్ వ్యూకి అయితే వచ్చేసినాము గైస్. సో చూడండి ఎట్లుంది అనేసి మీకు చూపిస్తాను వెనకాల నుంచి. కష్టపడి ఎక్కిన దానికి ఇది అనమాట. ఎట్లుంది, ఎంత బాగుంది తెలుసా ఇక్కడ నుంచి చూసేకి. ప్రశాంతంగా ఉంది గైస్, ఎవరు ఎక్కువ జనాలు లేరు. సో ప్రశాంతంగా ఉన్నామన్నమాట. చెప్పన్నా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, పోతే పని. సరిగా చూస్తే వాటర్ లేకుండా రావద్దంట. ఒకవేళ మీరు దిబ్బగిరి టెంపుల్ విజిట్ చేయాలంటే ఇంకొక రూట్ ఉందన్నమాట. సో ఆ రూట్లో వచ్చినారంటే మీరు టెంపుల్ విజిట్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా ఈజీగా రావచ్చు, సేఫ్టీ అంతా బాగానే ఉంటుంది. సో మీరు ఏమైనా బైక్లో ఆఫ్ రోడింగ్ చేసి ట్రెక్కింగ్ చేయాలంటే ఈ రూట్లో రండి. ఇది వచ్చేసి నంది హిల్స్ రూట్ అనమాట. సో ఇట్లా వచ్చినారంటే మీరు పీస్గా ప్రశాంతంగా చేసుకొని పోవచ్చు అనమాట. ట్రెక్కింగ్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ కొంత ఆఫ్ రోడింగ్ ఉంటుంది, మిగతాదంతా ట్రెక్కింగ్ అనమాట. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.